నమస్తే, వెల్కమ్ టు ధ్యాన యువ. నా పేరు దశరథ్ రెడ్డి, సర్టిఫైడ్ కెరీర్ కౌన్సిలర్, ట్రైనర్ అండ్ కోచ్. ఈనాటి కార్యక్రమంలో మనం హ్యాపీనెస్ ఇస్ ఎ మిత్ అనే అంశం గురించి తెలుసుకోబోతున్నాం. హ్యాపీ మ్యారేజ్ డే, హ్యాపీ యానివర్సరీ, హ్యాపీ బర్త్డే, హ్యాపీ సంక్రాంతి, హ్యాపీ దివాళీ అని ఇలా పలుమార్లు మనం హ్యాపీ హ్యాపీ అని చెప్తూ ఉంటాం. అసలు హ్యాపీనెస్ ఏంటి? ఆనందం అని మనం తెలుగులో ట్రాన్స్లేట్ చేసి చెప్పుకోవచ్చు. ఆనందం, పరమానందం, బ్రహ్మానందం, యోగానందం, ఆత్మానందం. సో ఇలాగా అనేక మాటలని మనం లేదా అనేక ప్రీఫిక్స్లని దానికి జోడిస్తాం ఆనందం ముందర. సో ఈనాటి కార్యక్రమంలో మరి హ్యాపీనెస్ ఇస్ అనే మిత్ అని ఎందుకు అంటున్నాం? అంటే ఆనందం అనేది నిజం కాదా? ఆనందం అనేది ఒక అపోహ, ఒక మాయ, జస్ట్ ఒక థాట? అసలు ఏంటి అన్న విషయాలు మనం తెలుసుకుందాం. ఒక ఇద్దరు వ్యక్తులని మనం గుర్తు చేసుకుందాం. స్కూల్లో చదివే చాలామంది స్టూడెంట్స్తో మీరు రిలేట్ చేసుకోవచ్చు. ఒక అబ్బాయి 40 మార్కులు వస్తే నాకు చాలు, నేను ఫుల్ హ్యాపీ అబ్బా, ఇంకా నాకు ఇంకేం అవసరం లేదు అని అనుకుంటాడు. మరో అబ్బాయి లేదు లేదు నాకు 95 మార్కులు వస్తే కానీ నేను హ్యాపీగా ఫీల్ అవ్వని అంటాడు. అంటే ఇక్కడ హ్యాపీనెస్ అనేది ఇద్దరికీ సేమ్ కాదు. సో బోత్ ఆర్ నాట్ సేమ్ అని ఒక సినిమా డైలాగ్లా చెప్పుకోవాలంటే హ్యాపీనెస్ డెఫినేషన్ ఈజ్ డిఫరెంట్ ఫర్ డిఫరెంట్ పీపుల్. ఇందాకటి ఎగ్జాంపుల్లోనే చూసుకుంటే 40 మార్కుల్లోనే ఒక అబ్బాయి హ్యాపీనెస్ని వెతుక్కున్నారు, ఇంకో అబ్బాయి 95 మార్కుల్లో హ్యాపీనెస్ని వెతుక్కున్నారు. మరో ఎగ్జాంపుల్ చూద్దాం. ఇద్దరు ఎంప్లాయీస్ ఉన్నారు ఒక కంపెనీలో. ఒక అతనేమో మెట్రో రైల్లో వెళ్తూ నాకు ఇది చాలు, చాలా సాటిస్ఫైడ్గా ఉన్నాను, చాలా హ్యాపీ, కూల్గా వెళ్తుంటాను వస్తుంటాను అనేసి అంటాడు. ఇంకొక అతను లేదు లేదు నా ఓన్ కార్లో నేను ఆఫీస్కి వెళ్ళాలి, హైదరాబాద్ రోడ్ల మీద నేను జూ అని 80-90 స్పీడ్లో వెళ్ళాలి, అప్పుడే నాకు బాగా కిక్లా ఉంటుంది, అప్పుడే నాకు చాలా హ్యాపీగా ఉంటుంది అని అంటాడు. సో ఇక్కడ కూడా హ్యాపీనెస్ డెఫినేషన్ ఎవరికి వారికి వేరుగా ఉన్నది. ఒక వ్యక్తి ఏమో మెట్రోలో వెళ్తే చాలు అనుకుంటున్నాడు, ఇంకో వ్యక్తి లేదు నా సొంత కార్లో వెళ్ళాలి అనుకుంటున్నాడు. సో మనం హ్యాపీనెస్ అనే డెఫినేషన్ మనం ఎవరికి వాళ్ళం ఓన్గా డిఫైన్ చేసుకుంటాం. అందుకే ఓ వ్యక్తి హై శాలరీ ప్యాకేజ్లో హ్యాపీనెస్ వెతుక్కుంటాడు, ఇంకో వ్యక్తి సర్వీస్లో హ్యాపీనెస్ వెతుక్కుంటాడు. అంటే హ్యాపీనెస్ అనేది అందరికీ ఒకటి కాదనమాట అన్న విషయాన్ని మనం ఫస్ట్ అక్నాలెడ్జ్ చేయాలి. ఈ హ్యాపీనెస్ గురించి లోతుగా తెలుసుకునే కంటే ముందర మనం తరచూ ఒక ప్లెజర్ లాంటి ఫీలింగ్కి లేదంటే ఒక అనే ఒక ఫీలింగ్కి మనం గురవుతుంటాం. ఒక టీ తాగినప్పుడు లేదా ఒక కాఫీ తాగినప్పుడు, మీకు ఇష్టమైన మిర్చి బజ్జీ తిన్నప్పుడు, లేదా మీకు ఇష్టమైన వంటకాన్ని రుచి చూసినప్పుడు మీకు కలిగే ఒక ఫీలింగ్ ఏదైతే ఉంటుందో, చాలా బాగుంది, మంచిగా ఉంది, ఇది ఒక ఫీలింగ్. ఈ ఫీలింగ్ మనం వస్తువుల్లో వెతుక్కుంటాం, వ్యక్తుల్లో కూడా వెతుక్కుంటాం. ఉదాహరణకు ఎవరైనా మీ దగ్గరికి వచ్చి మీరు చాలా అందంగా ఉన్నారు, మీరు నవ్వుతే బాగుంటుంది, మీకు చాలా తెలివి ఉంది, యువర్ ఎ స్మార్ట్ పర్సన్ అన్నప్పుడు మనం వెంటనే థ్యాంక్ యూ సో మచ్ అనేసి మనము ఒక అనే లేదా వా అనే ఫీలింగ్ వచ్చేస్తాం. సో ఫీలింగ్ ఈ పదాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి. మిత్రులారా, మనలో చాలామంది ఈ ఫీలింగ్తోనే ముందుకు వెళ్తూ ఉంటారు. దానికి ఒక పేరు పెట్టాలంటే స్టిమ్యులస్ అని అంటాం మనం. స్టిమ్యులస్ లేదా స్టిమ్యులై, తెలుగులో ప్రేరణ అని అంటాం. అంటే ప్రేరణ అంటే మోటివేషన్ కూడా అనే పదం ఒక అర్థం వస్తుంది. బట్ ఇక్కడ స్టిమ్యులై, ఉదాహరణకి మీరు పెండులంని గుర్తు తెచ్చుకోండి. ఆసిలేటింగ్ పెండులం, ఆ బాల్ని మనం ఇలా ఒక్కసారి హిట్ చేయంగానే అది అటు ఇటు ఆసిలేట్ అవుతూ ఉంటుంది. సో అది ట్రిగ్గర్ అవ్వడం అంటే మనం ఒక స్టిమ్యులై ఇస్తున్నాం మనం దానికి, దాంతో ఆ బాల్ అటు ఇటు అవుతూ ఉంటుంది పెండులం. సో ఈ ఫీలింగ్ అనేది ఒక స్టిమ్యులైగా లేదా స్టిమ్యులై అనేది ఒక ఫీలింగ్గా అలా మారి మనలో ఒక జోష్ని, ఒక కిక్ని, ఒక సాటిస్ఫాక్షన్ని లేదా ఒక ఎనర్జీని ఫీల్ చేస్తుంది. ఆ ఎనర్జీతోటి మనం ముందుకెళ్తాం, దాన్నే మనం హ్యాపీనెస్ అని చెప్పుకుంటున్నాం. మీకు మరో ఎగ్జాంపుల్ ఇస్తాను. ఒక వ్యక్తి గవర్నమెంట్ జాబ్ కోసం చాలా సంవత్సరాలు ప్రయత్నించాడు, చాలా కష్టపడ్డాడు, 1-2 సార్లు ఫెయిల్ అయ్యాడు. ఇంకా 3వ సంవత్సరము ఈసారి కంపల్సరీ ఎట్లయినా సరే నేను కొడతాను, నాకు గవర్నమెంట్ జాబ్ వస్తుందని ఆత్మవిశ్వాసంతో ఉన్నాడు. కానీ రిజల్ట్స్ రాలేదు, రిజల్ట్స్ టెన్షన్లో ఉన్నాడు, ఆ ఒత్తిడిలో తను కాస్త చిరాకులో కూడా ఉన్నాడు. అరే ఇప్పటికే 2-3 సార్లు ఫెయిల్ అయినా నేను, ఇంకా సక్సెస్ వస్తుందని ఒక దాంట్లో ఉన్నాడు. సడన్గా ఒకరోజు మధ్యాహ్నం 12 గంటలకి
టీవీలో రిజల్ట్స్ అనౌన్స్ చేశారు. అందులో ఆ వ్యక్తి పేరు కూడా ఉంది. ఆ వ్యక్తికి ఆ గవర్నమెంట్ జాబ్ వచ్చినట్టు అనౌన్స్మెంట్ ఉందనుకుందాం. వెంటనే ఆ వ్యక్తిలో వచ్చే మార్పు ఏంటి? యెస్, నేను సాధించేశాను, ఎన్నాళ్ళో వేచిన ఉదయం అన్నట్టు ఆ విధంగా తను యెస్, ఇది కదా నేను కోరుకుంది అనేసి ఫుల్ జోష్ మూడ్లోకి, ఫుల్ సెలబ్రేషన్ మూడ్లోకి వెళ్తాడు. అందరికీ స్వీట్స్ పంచుతాడు, ఇంకా పార్టీ చేసుకుంటాడు. చాలా చాలా జరుగుతాయి. కట్ చేస్తే 2 రోజుల తర్వాత అదే టీవీలో ఒక వార్త వస్తుంది. ఏంటనంటే, మొన్న జరిగిన పరీక్షల్లో వెలువరించిన ఫలితాల్లో లోపాలు ఉన్నాయి, కరెక్షన్ సరిగ్గా చేయలేదు, ఏదో స్కామ్ జరిగింది. సో మేమేం చేస్తున్నామంటే ఈ ఎగ్జామ్ని క్యాన్సిల్ చేస్తున్నాం, ఈ పరీక్షలు రద్దు చేస్తున్నాం, సో ఈ ఫలితాలు చెల్లవు అని అంటారు. వెంటనే మరి ఈ వ్యక్తి ఆ వార్త విన్న వెంటనే ఏమవుతాడు? ఒక దిగ్భ్రాంతికి లోనవుతాడు, ఒక ఆవేదనకు, ఆవేశానికి, ఒక ఫ్రస్ట్రేషన్ లోనవుతారు. సో 2 రోజుల క్రితం ఒక వ్యక్తి ఏదైతే న్యూస్ విన్నాడో గవర్నమెంట్ జాబ్ వచ్చిందని, అప్పుడు చాలా ఉప్పొంగిపోయాడు ప్రేరణతోటి. ఎలాగైతే సోడా బాటిల్ మనం క్యాప్ ఓపెన్ చేసినప్పుడు సోడా పొంగుతుందో అలా పొంగిపోయాడు. అదే 2 రోజుల తర్వాత ఆ జాబ్ క్యాన్సిల్ అయింది అనుకున్నప్పుడు వెంటనే ఆ వ్యక్తి తగ్గిపోయాడు, దిగ్భ్రాంతికి లోనయ్యాడు. అంటే ఇక్కడ ఏంటి? ఆ ఫీలింగ్ లేదంటే ఆ యొక్క స్టిమ్యులై యొక్క డ్యూరేషన్ చాలా లిమిట్గా ఉంది. దాని యొక్క ఇంటెన్సిటీ అన్నది ఎంత షార్ట్ డ్యూరేషన్లో వస్తుందో అంతే షార్ట్ డ్యూరేషన్లో పోతుంది. సో మనం ఇందాక హ్యాపీనెస్కి డెఫినేషన్ మనం ఫైండ్ అవుట్ చేసే క్రమంలో ఇట్స్ అ ఫార్మ్ ఆఫ్ స్టిమ్యులస్, ఇట్స్ అ ఫార్మ్ ఆఫ్ ఫీలింగ్ గుడ్, ఇట్స్ అన్ ఎక్స్టెన్షన్ ఆఫ్ కంఫర్ట్ ఆర్ ఆ కైండ్ ఆఫ్ మూమెంట్ అని అనుకున్నాం మనం. సో మరి ఇక్కడ హ్యాపీనెస్ అని అంటే మరి మీరే అర్థం చేసుకోవాలి, మరి అది కంటిన్యూస్ ఫామ్లో ఉంటుందా లేకుంటే అది మారుతుందా అని. మిత్రులారా, మనసు ఆడే అనేక ఆటల్లో ఈ హ్యాపీనెస్ అనేది కూడా ఒక ఆట, ఒక గేమ్. మనలో 2 రకాల మనసులు ఉంటాయి. సరే, చాలామంది మానసిక శాస్త్రవేత్తలు అనేక సిద్ధాంతాలు చెప్పారు. సైకాలజీ థియరీలో నేను కూడా కెరీర్ కౌన్సిలింగ్లో భాగంగా అనేక పర్సనాలిటీ థియరీస్ గురించి నా స్టూడెంట్స్ చెప్తూ ఉంటాను. సో నా అనుభవం నుంచి నేను తెలుసుకున్నది, పైగా ఈ కార్ల్ జాంగ్ ఒక సైకాలజీ థియరీ నుంచి నేను తెలుసుకుంది ఏంటంటే, మనలో 2 రకాల మైండ్స్ ఉంటాయి, లేదా 2 రకాల పర్సనాలిటీ ఉంటాయి. డైకాటమీ అని అంటాం, లేదా ఈ 2 భిన్న ధ్రువాలు అని అంటాం. మొదటిది ఏంటంటే ఎమోషనల్ మైండ్. ఎమోషనల్గా ఈ వ్యక్తులు ఆలోచిస్తారు, భావోద్వేగంతో కూడుకున్న మనస్సు అన్నమాట. అంటే వాళ్ళకి నచ్చినది లేదా వాళ్ళు ఇష్టపడ్డది, వారి కోపం ఉన్నది, వారికి ద్వేషం ఉన్నది, సో దీని ఆధారంగా వాళ్ళు ప్రవర్తిస్తారు. ఉదాహరణకి వాళ్ళకి నచ్చిన రంగు ఉన్న షర్ట్నే వాళ్ళు బాగా ఎక్కువ ఇష్టపడడం, దాన్నే ఎక్కువసార్లు వేసుకోవడం, లేదా నచ్చిన ప్లేస్లోనే ఉంటూ ఉండడం, నచ్చిన ఫుడ్ని రెగ్యులర్గా తింటూ ఉండడం. సో లైకింగ్, డిస్లైకింగ్, హేటింగ్, యాంగ్రీ, ఇలాంటి యొక్క ఎమోషన్స్తో కూడుకున్న మైండ్ ఒకటి. రెండోదేమో లాజికల్ మైండ్. ఇదేంటంటే ఎమోషన్ కాకుండా క్యాలిక్యులేషన్ ఉంటుంది. అంటే ఎందుకు, ఏమిటి, ఎలా, ఎవరు, ఎప్పుడు, ఎక్కడ, మనకేమిటి, మనకి ఏం లాభం, మనకి ఏం నష్టం, సో ఇలాంటి క్యాలిక్యులేషన్ చేస్తుంది ఒక లాజికల్ మైండ్. సో మనలో ఈ 2 మైండ్స్ ప్యారలల్గా నడుస్తూ ఉంటాయి, అందరిలో ఉంటాయి. అందరిలో కూడా ఈ మనసులు అంటే 2 అంటే ఎక్కడ వెతుక్కోవాలి సార్ దీన్ని? టాప్లో ఉంటుందా, మిడిల్లో ఉంటుందా, లేదంటే బాటంలో ఉంటుందా? దీనికి లొకేషన్ అని కాదండి, మనలోని క్యాపబిలిటీస్లో ఈ 2 కూడా ఒకటి. ఇప్పుడు బ్రెయిన్ హ్యాస్ గాట్ సో మెనీ ఫంక్షన్స్. ఫిజికల్గా మనం మాట్లాడుకుంటే బ్రెయిన్ అనేది మన మజిల్స్ని, లేదా మనం ఇప్పుడు నడవడానికైనా కావచ్చు, ఇప్పుడు నేను మాట్లాడుతున్నాను కావచ్చు, ఈ కదలికలు, యాక్షన్స్, లేదంటే రియాక్షన్స్. ఫర్ ఎగ్జాంపుల్, నా పైన ఏదన్నా చిన్న నిప్పులాగా ఏదో పడితే వెంటనే నా బాడీ స్పందిస్తుంది. ఆ స్పందించేలా చేసేది ఏంటి? బ్రెయిన్లో ఉండే ఒక స్టిమ్యులస్. అంటే ఒక ఎనర్జీ మనం అలర్ట్ చేస్తుంది, ఎస్ అది నీకు హానికరం అనేసి. సో ఇది ఫిజికల్గా, ఇది లేదంటే అనాటమీగా, బయాలజికల్గా ఆలోచిస్తే. కానీ మనందరం కూడా ఆలోచిస్తూ ఉంటాం డైలీ. డిఫరెంట్ థాట్స్ మన మైండ్లోకి బోలెడని థాట్స్ వస్తూ ఉంటాయి. సో ఆ థాట్స్ ఇది ఒక షేప్ తీసుకుంటుంది అనమాట, దాన్నే మైండ్ అని అంటాం. అందుకే పెద్దలు మైండ్ ఈజ్ అ బండిల్ ఆఫ్ థాట్స్ అని అంటారు. సో ఈ థాట్స్ అనేవి షేప్ తీసుకొని లాజికల్ మైండ్గా, ఎమోషనల్ మైండ్గా. అంటే మీకు సింపుల్గా అర్థమయ్యేలా చెప్పాలంటే, కోర్టులో ఒక పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఉంటారు, డిఫెన్స్ లాయర్ ఉంటారు.
సో ఒకరేమో డిఫెండ్ చేస్తారు, ఇంకోరేమో ప్రాసిక్యూట్ చేస్తారు. మనలో కూడా అలాంటి మెకానిజమే ఉంటుంది. ఒకరేమో ఆ అంశాన్ని అపోజ్ చేస్తారు, ఇంకోరేమో సపోర్ట్ చేస్తారనమాట. సో ఎమోషనల్ మైండ్ ఏంటి? ఫీలింగ్స్ ఆధారంగా నడిచేది. ఈ వ్యక్తి నన్ను మోసం చేశారు, సో ఈ వ్యక్తి పట్ల మనం రివెంజ్ తీసుకోవాలి. లేదా ఈ వ్యక్తి మనకు నచ్చలేదు, సో ఈ వ్యక్తితో మనం తిరగకూడదు. లేదా ఈ వ్యక్తి మనకు సహాయం చేశారు, సో వీరికి మనం గ్రాటిట్యూడ్గా ఉండాలి. ఇవన్నీ కూడా ఎమోషనల్ మైండ్ నడిపించేవి అనమాట. మన లాజికల్ మైండ్ ఏంటి? లాజికల్ మైండ్ మీకు ఏది మంచి, ఏది చేస్తే మీకు హానికరంగా ఉండదు, సేఫ్టీ అండ్ సెక్యూరిటీ అన్న ఆలోచించేది మనలో లాజికల్ మైండ్ అనమాట. సో ఈ రెండే మనం నడిపిస్తుంటాయి. సో ఒక వ్యక్తి కనుక టూ మచ్ ఎమోషనల్ ఉన్నారనుకోండి, ఎమోషనల్ బస్ట్ అవ్వడం జరుగుతుంది, లేదా ఎమోషనల్గానే వారు నిర్ణయాలు తీసుకుంటారు. అది కెరీర్ రిలేటెడ్ కానివ్వండి, లైఫ్ రిలేటెడ్ కానివ్వండి, సొసైటీ రిలేటెడ్ కానివ్వండి. మనలో కొందరు చెప్తుంటారు కదా, నాకు ఈ ఇల్లు నచ్చలేదు, అసలు నేను ఈ ఏరియాలో ఉండను, లేదా నాకు అసలు ఈ జాబే నచ్చలేదు, నేను జాబ్ మానేస్తాను, ఇంకా ఇక్కడ నేను ఉండను, నాకు వీళ్ళు ఇచ్చిన పైసలు అక్కర్లేదు, ఏం అక్కర్లేదు, ఫస్ట్ నాకు సాటిస్ఫాక్షన్ ముఖ్యం అని అంటూ ఉంటారు. ఏంటంటే వాళ్ళలో ఆ ఎమోషనల్ మైండ్ అనేది డామినేట్ చేస్తుంటుంది. సో ఇవాళ హ్యాపీనెస్ ఇస్ ఎ మిత్ అనే టాపిక్కి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, మనలో కనుక ఈ ఎమోషనల్ యాంగిల్ లేదంటే ఎమోషనల్ డోసేజ్ ఎక్కువ అవుతుంటే ఎస్ హ్యాపీనెస్ ఇస్ మిత్ అని మనం అర్థం చేసుకోవాలి. అంటే మీరు ఓన్ డెఫినేషన్ కదా, మనం స్టార్టింగ్ ఎగ్జాంపుల్ చెప్పుకున్నాం. ఒక వ్యక్తికి 40 మార్కుల హ్యాపీనెస్ వస్తుంది, ఒక వ్యక్తికి 90 మార్కుల హ్యాపీనెస్ వస్తుంది, ఒక వ్యక్తికి మెట్రోలో వెళ్తే వస్తుంది, ఇంకో వ్యక్తికి కార్లో వెళ్తే వస్తుందని. దట్ మీన్స్ యూ హ్యావ్ గాట్ యువర్ ఓన్ డెఫినేషన్ ఫర్ హ్యాపీనెస్. అంటే మీరే క్రియేట్ చేసుకుంటున్నారు. ఈ ఎమోషన్ అనే డోసేజ్ పెంచుతూ ఉండడం వల్ల మీరు పలానా దాంట్లో హ్యాపీనెస్ వస్తుందని, లేదా పలానా దాంట్లో రావట్లేదనో మీరే ఒక నిర్ణయం తీసుకుంటున్నారు, మీరే ఒక డెసిషన్ తీసుకుంటున్నారు అనమాట. మీరే ఒక కంక్లూజన్కి వచ్చేస్తున్నారు. సో మరి హ్యాపీనెస్ అని మిత్తని ఎందుకు అనకూడదు? ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. అనగనగా ఒక కోతి అంటేనే అసలు అది స్టేబుల్గా ఉండదు కదా, చపలత్వం అని అంటాం మనం, స్థిరత్వం ఉండదు కదా. సో ఆ కోతి ఏమైంది, ఎవరో పొరపాటు దానికి సారాయి తాగించారు, కళ్ళు సారాయి అలాంటివి తాగించేసారు. సారాయి అనుకుందాం, ఎందుకంటే కళ్ళు మంచిదని కూడా కొంతమంది అంటారు కాబట్టి. సో సారాయి తాగించారు. అప్పుడు ఏమైంది, ఆ మైకం ఎక్కేసింది ఆ కోతికి. సో ఆ మధుపానీయం యొక్క మైకంలో అది ఏది పడితే అది చేస్తుంది. అందులో భాగంగానే ఒక తేలు కుట్టింది ఆ కోతికి. సో తేలు కుట్టిన వెంటనే మనిషి అయితే ఎలాగైతే గిలగల కొట్టుకుంటాడో, అల్లాడిపోతాడో, అదేవిధంగా ఈ కోతి కూడా పాపం చాలా తీవ్రమైన ఇబ్బందులు పడ్డదనమాట. సో మొదట కోతికి ఎవరో సారాయి తాపించారు, తర్వాత ఈ కోతికి ఏదో తేలు కుట్టింది. సో దీని పరిస్థితి చాలా గందరగోళంగా ఉంది. దీనికి తోడు ఆ కోతికి దయ్యం పట్టింది. సో ఆ దయ్యం పట్టేసరికి ఇంకా ఈ కోతి పరిస్థితి చాలా దీనంగా ఉంది, అసలు అదుపులో లేకుండా పోయింది. ఇప్పుడు ఎగ్జాక్ట్ ఇక్కడ కోతికి మనం ఒక డీకోడ్ చేద్దాం. మన మనస్సుకి ఇక్కడ ఇందాక మనం సారాయి అన్నాం కదా, ఇక్కడ కోరిక అనే ఒక మత్తు ఎక్కిందనమాట. సో ఆ కోరిక అనే మత్తులో అది ఏం చేస్తుందో, లేదా ఆ కోరిక కోసం ఎంత ప్రయత్నం చేస్తుందో, ఆ కోరిక కోసం ఎక్కడి దాకైనా వెళ్తారు చాలామంది. హిట్లర్ అనే వ్యక్తి తను కోరుకున్న సాధించడం కోసం సుమారుగా 60 నుంచి 70 లక్షల మంది జ్యూస్ని చంపేశారు, జెనోసైడ్ అని అంటాం. సో ప్రపంచమంతా నా చేతుల్లో ఉండాలనుకున్న చెంగిస్ ఖాన్ కొన్ని లక్షల మందిని ఈ ప్రపంచంలో నరమేధం చేశారు, చంపుకుంటూ వెళ్ళారు. సో ఒక కోరిక భారతదేశాన్ని 2 ముక్కలు చేసింది. మాకంటూ ఒక దేశం కావాలి అనేసి పాకిస్తాన్ అనే పేరిట ఒక దేశాన్ని ఫామ్ చేసుకున్నారు. సో ఇట్లాంటి ఒక కోరిక కోసం మనిషి ఎక్కడ దాకా వెళ్తాడు. అందుకే కొంతమంది కోరుకున్న వ్యక్తి దక్కలేదని ఆత్మహత్య కూడా చేసుకుంటారు, లేదా కోరుకున్న వ్యక్తి కోసం వేరే వాళ్ళని చంపడానికి ట్రై చేస్తారు. సో దట్ ఈస్ ద పవర్ ఆఫ్ డిజైర్. సో ఇక్కడ కోతికి ఎలాగైతే సారాయి తాగితే మత్తు ఎక్కిందో, మనసుకు కూడా కోరిక అనేది ఎక్కేసరికి ఆ మత్తులో ఉంది. పైగా ఇతరులు బాగుంటే చూడలేక అసూయ అనే తేలు కుట్టింది. ఇప్పుడు తేలు కుడితే ఎలాగైతే గింజుకుంటామో, గిలగిల కొట్టుకుంటామో, సేమ్ అసూయ అనే ఒక తేలు కుట్టేసరికి మనస్సు అటు ఇటు ఊగేసలాట అవుతుంది. ఇక ఇది చాలా అన్నట్టు అహం అనే దయ్యం పట్టుకుంది. అహం అనే ఒక భూతము లేదా దయ్యము లేదా పిశాచి ఆ మనసుకు ఎక్కేసరికి ఇక తనంత వ్యక్తి ఎవరు లేరని, తను అనుకుంది జరగాలని, తను అనుకున్నది నెరవేరకపోతే ఎవరినైనా సరే ఏమైనా చేయాలని ఒక ఆలోచన వెళ్తారు. నిజానికి మనం హ్యాపీనెస్ అని అంటాం, కానీ ఫ్రెండ్స్
మనం ఈగోని సాటిస్ఫై చేయడం కోసమే చాలా పనులు చేస్తాం. ఇప్పుడు ఒక ఫాదర్ తన పిల్లవాడికి ఎగ్జామ్లో మంచి మార్క్స్ వస్తే చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను అంటాడు. ఈ మధ్య మనం చాలా సినిమాలో కూడా చూసి ఉంటాం. ఎంసెట్లోనో లేదంటే ఐఐటీలోనో ర్యాంక్ వస్తే వెంటనే బా మా పిల్లవాడు నా పేరు నిలబెట్టాను అంటాడు. అక్కడ ఏంటంటే ఆ ఫాదరు తన ఈగో నా పిల్లవాడు కనుక సాటిస్ఫై చేస్తే తన ఎగ్జామ్లో వచ్చే రిజల్ట్స్ ద్వారా అప్పుడు ఫాదర్ హ్యాపీగా ఫీల్ అవుతున్నాడు. ఇక్కడ భార్య భర్తను తీసుకుందాం. భార్య తన మాట వింటుంటే నాకు మంచి వైఫ్ దొరికింది, ఐఎమ్ వెరీ హ్యాపీ, నాది హ్యాపీ మ్యారీడ్ లైఫ్ అని అంటూ ఉంటాడు. ఎందుకనంటే తన ఈగో సాటిస్ఫై అయింది అక్కడ, భార్య తన మాట వింటుంది కాబట్టి. సో ఎండ్ ఆఫ్ ద డే మనకు ఈగో సాటిస్ఫై అవుతే మనం ఆటోమేటిక్గా మంచిగా ఫీల్ అవుతాం, బెటర్గా ఫీల్ అవుతాం. దాన్నే మనం హ్యాపీనెస్ అనుకుంటున్నాం. ఎప్పుడైతే మన ఈగో హర్ట్ అయ్యేసరికి మనం హ్యాపీగా ఉండం, డిస్సాటిస్ఫాక్షన్ తోటి లేదనంటే ఇట్లాంటి ఒక రిపెంట్మెంట్ తోటి మనం ఉండడం, తద్వారా అల్లకల్లోలం, ఆవేదన, అలజడి వీటితోటి మనస్సుని పాడు చేసుకుంటాం. అయితే మనశ్శాంతి అన్నది కూడా ఒక భ్రమే. ఎందుకంటే ఒక్కో వ్యక్తి మనశ్శాంతిని ఒక్కో దాంట్లో వెతుక్కుంటాడు. ఉదాహరణకి మన సొసైటీలో చాలామంది మందు సేవించే వాళ్ళు ఉంటారు. ఆ వ్యక్తి నేను మనశ్శాంతిని మ్యాన్షన్ హౌస్లో వెతుక్కుంటాను అంటాడు. ఇంకో వ్యక్తి మనశ్శాంతిని నేను మంచి రిలేషన్షిప్లో వెతుక్కుంటానంటాడు. ఇంకో వ్యక్తి నేను మనశ్శాంతిని సక్సెస్లో వెతుక్కుంటానంటాడు. ఇంకో వ్యక్తి మనశ్శాంతి నేను డబ్బు సంపాదించినట్టు వెతుక్కుంటానంటాడు. సో ఒక్కొక్కరు ఒక్కొక్క డెఫినేషన్ చెప్పుకుంటున్నారు. సో ఆనందానికి, మనశ్శాంతికి ఇవన్నీ కూడా ప్రేరణ అనమాట, స్టిమ్యులస్. సో ఓవరాల్గా ఏంటనంటే ఈ స్టిమ్యులస్ని మనం హ్యాపీనెస్ అనుకుంటున్నాం. సో ఇప్పటిదాకా మనం విన్నది ఏంటి, హ్యాపీనెస్ డెఫినేషన్ ఏంటి, సో ఎలా మనం డిఫరెంట్ స్టిమ్యులస్ మనకు వస్తూ ఉంటుంది, అండ్ ఈ హ్యాపీనెస్ అనే పేరులో మనం ఈగోని ఎలాగ మనం సాటిస్ఫై చేసే ప్రయత్నం చేస్తున్నాము, ఒక్కొక్కరికి ఒక్కొక్క డెఫినేషన్ ఉంటుంది అని మనం తెలుసుకున్నాం. మిత్రులు, నా లైఫ్లోంచి కూడా కొన్ని ఎగ్జాంపుల్స్ మీకు షేర్ చేస్తాను. నాకు చాలా ప్రాజెక్ట్స్ వస్తూ ఉంటాయి, ట్రైనింగ్ ప్రాజెక్ట్స్, కౌన్సిలింగ్ ప్రాజెక్ట్స్, అలాగే కోచింగ్ ప్రాజెక్ట్స్, క్లయింట్స్ వస్తూ ఉంటారు. అయితే ఒక డ్రై సీజన్ వస్తూ ఉంటుంది, అప్పుడు ఎవరు కూడా రారు క్లయింట్స్, లేదంటే ఇంకోటి ఉంటుంది. ఆ టైంలో మనసు అనేది అల్లకల్లోలం ఉంటుంది. ఎందుకు అలా విధంగా ఉంటుంది? అరే, మనం చేయాలనుకున్న పని చేయలేకపోతున్నాం, మనం సాధించాలనుకుంది సాధించలేకపోతున్నాం, సమయం వృధా అవుతుంది, చూడు పక్కింటి పరమేశ్ చూడు, ఎదురింటి అన్వేష్ చూడు, వెనకింటి వెంకటేష్ చూడు, పైనింటి ప్రకాష్ చూడు అనేసి వాళ్ళతో మనం పోల్చుకుంటూ, అరే వాళ్ళు బాగున్నారు, వాళ్ళు బాగా సంపాదిస్తున్నారు, సో మనకు ఒక డ్రై టైం వచ్చింది, ఒక డ్రై సీజన్ వచ్చింది. ఇప్పుడు ఎలాగైతే ప్రతి వస్తువుకు ఒక సీజన్ ఉన్నట్టు, ఇప్పుడు గొడుగులకి సీజన్ వానాకాలం, సో మామిడి పండ్లకు సీజన్ ఎండాకాలం, స్వెటర్స్కి సీజన్ చలికాలం. సో ఎట్లా అయితే కొన్ని వస్తువులకు సీజన్ ఉన్నట్టు కొన్ని బిజినెస్లకు సీజన్ ఉంటుంది. ఆ క్రమంలో నేను కూడా ప్రాజెక్ట్స్ లేనప్పుడు చాలా లోన్లీగా, ఫ్రస్ట్రేషన్ ఫీల్ అయ్యేవాడిని. అదే సడన్గా ఏదైనా ఒక ప్రాజెక్ట్ వచ్చింది అనుకోండి, వెంటనే స్విచ్ ఇంటూ హ్యాపీనెస్ ఆర్ బ్లిస్, వెంటనే మూడ్ మారిపోతుంది. ఆ రోజు ఏదైనా ట్రైనింగ్ ప్రాజెక్ట్ ఉన్నా, కౌన్సిలింగ్ అసైన్మెంట్ ఉన్నా, వెంటనే ఆహా ఇంకేముంది దూకేద్దాం అనుకుంటాం. అంటే ఉదయం 10 గంటల వరకు ఒక దిగాలుతో, దిగ్భ్రాంతితో, ఒక శోకంతో ఉన్న వ్యక్తి 10 గంటలకు వెంటనే ఎవరైనా కాల్ చేసి, సార్ మాకు కౌన్సిలింగ్ ఇస్తారా, లేదంటే మా కాలేజీలో ట్రైనింగ్ ఇస్తారా, మా కంపెనీలో అసైన్మెంట్ చేస్తారా అనేసరికి 10 గంటలకు, ఒక నిమిషం అటు ఇటు కాకుండా కరెక్ట్గా 10 గంటలకు ఆ వ్యక్తి కాల్ చేయగానే అప్పటిదాకా లో ఎనర్జీలో ఉన్న వ్యక్తి సడన్గా హై ఎనర్జీకి మారిపోతాం. సో వాట్ ఈస్ దిస్ ఇస్ ప్యూర్లీ మైండ్ గేమ్, ఒక మైండ్ ఆడిస్తున్న ఆట అనమాట. దీంట్లో భాగంగానే మనము రిలేషన్షిప్లో కానీ, కెరియర్లో కానీ, ఫ్యామిలీలో కానీ అనేక మిస్టేక్స్ చేస్తూ ఉంటాం. ఆ మిస్టేక్స్ని కవర్ చేసుకోలేక జీవితాన్ని మనం వేస్ట్ చేస్తూ ఉంటాం. అయితే మనలో కొంతమంది ఒక క్వశ్చన్ వేయచ్చు, వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ లైఫ్? ఈజ్ ఇట్ నాట్ హ్యాపీనెస్? ఆనందంగా ఉండడం, పరమానందంగా ఉండడం జీవిత లక్ష్యం కాదా? మరి జీవిత లక్ష్యం ఏమిటి? అంటే కేవలం తినడం, నిద్రపోవడం, ఇదే నా జీవితం, ఇదే నా జీవిత లక్ష్యం అనేసి మనలో కొంతమంది ప్రశ్నించవచ్చు. మీరు ఇదే ప్రశ్నని ఏదైనా జంతువుని అడిగి చూడండి. అఫ్కోర్స్ వాటి భాష మన భాష వేరు. ఏదైనా జంతువుని నీ లక్ష్యం ఏమిటి, మీరు ఒక గుర్రాల దగ్గరికి వెళ్ళి నీ జీవిత లక్ష్యం ఏమిటి అంటే ఏమని చెప్తుందా? సరే దాని భాష మనం నేర్చుకుందాం అనుకుందాం కాసేపు. వెళ్ళడితే ఏమని చెప్తుందా? ఏమంటుంది గుర్రం? లేదంటే ఒక పులియో, ఒక సింహమో, ఒక ఏనుగో, ఒక ఆవో, లేదంటే ఒక కుక్కో అడిగితే ఏం చెప్తుంది?
ఎస్, ఉన్న దాంట్లో మంచిగా తినాలి, మంచిగా సేఫ్టీగా ఉండాలి, సెక్యూర్డ్గా ఉండాలి, ఏ జంతువు వచ్చి నన్ను హామ్ చేయొద్దు. సో ఇలాంటి విషయాలే ఒకవేళ మనకు జంతు భాష కనుక తెలిస్తే, మనం డీకోడ్ చేయగలిగితే అవి ఇవే చెప్తాయి. ఎందుకంటే అవి చేస్తున్న పనులను బట్టి మనం అర్థం చేసుకోగలం, వాటి యాక్షన్స్ బట్టి మనం అర్థం చేసుకోగలం అవి వాటి యొక్క పర్పస్ ఏంటి అనేది. ఏ రోజు కూడా మీరు ఒక ఆవునో లేదంటే ఒక గేదెనో లేదంటే ఒక కుక్కనో వాటి కోసం సంపదను కూడబెట్టడం మీరు చూడలేదు కదా, వాటి కోసం ఆస్తులను కూడబెట్టడం మీరు చూడలేదు కదా, వాటి కోసం ఒక సామ్రాజ్యాన్ని, ఒక గ్యాంగ్ను సృష్టించడం. మనం ఎలాగైతే యూత్ క్లబ్స్ అని, అసోసియేషన్స్ అని, సంఘాలని, మనము పార్టీలని, ఇలా రకరకాలుగా మనం విడిపోయాం. అవి ఎప్పుడైనా సరే ఇలాంటి సంఘాలను ఏర్పాటు చేసేయా? అవును, తోడేళ్ళు అయితే సంఘంగానే జీవిస్తాయి, ఇలా కానీ అవి కుటుంబంగా జీవిస్తాయి, ఫ్యామిలీగా జీవిస్తాయి. సంఘాలంటూ ఏ సంఘం, బి సంఘం, సి సంఘం, డి సంఘం అని ఉండవు. సో మిత్రులారా, మనం ఏంటంటే ఏదో పర్పస్ ఉంది లైఫ్లో, ఏదో సాధించాలి, ఏదో మనం అచీవ్ చేయాలి అన్న కోణంలో ఎప్పుడు తెలియని ఒక ట్రెజర్ హంట్కి మనం ప్రయత్నం చేస్తూ ఉంటాం. ఎప్పుడు ట్రెజర్ హంట్ చాలా సినిమాల్లో మనం చూస్తూ ఉంటాం. ఏదో ఒక తెలియని ఒక నిధి కోసం ఆ వ్యక్తి పరిగెడుతూ ఉంటాడు, పోరాడుతుంటాడు, తన జీవితాన్ని అంతా స్పెండ్ చేస్తూ ఉంటాడు. సో మనం కూడా ఇక్కడ అరే లైఫ్కి ఏదో పర్పస్ ఉంది, నేను నెంబర్ 1 అవ్వాలి, లేదంటే ఇంత డబ్బు సంపాదించాలి, లేదంటే ఒక ఇమేజ్ సంపాదించాలి, లేదంటే ఈ పవర్, అధికారాన్ని చేపట్టాలి అనే ఒక లక్ష్యాన్ని, ఒక పర్పస్ను తను క్రియేట్ చేసుకొని వెళ్తూ ఉంటారు. సో ఇన్ఫ్యాక్ట్ నన్ను అడిగితే మనకి ఏ పర్పస్ ఉండాల్సిన అవసరం లేదు. మరి ఏం చేయాలి? పర్పస్ లేకుండా ఉంటే మరి మనసు మరీ ఇంత పేట్రేగిపోదా? మీరే అన్నారు కదా ఇందాక, ఎమోషనల్ మైండ్ అనేది డామినేట్ చేస్తుంది, తద్వారా మనం అనేక తప్పుడు నిర్ణయాలు తీసుకుంటామన్నారు కదా. ఎస్, మనకు కనుక సరైన వర్క్ లేకపోతే మనసు ఇంకా పేట్రేగిపోతుంది. ఇందాక మనం భూతం పట్టింది అనుకున్నాం కదా, సో భూతంతో పాటు ఇంకా పెద్ద పెద్దవి కూడా పడతాయి. అలా పట్టేసరికి అది ఇంకా పిచ్చి పిచ్చిగా అయ్యి దానివల్ల సెల్ఫ్ హామ్ అండ్ ఆల్సో సోషల్ హామ్ ఉంటుంది. అంటే వ్యక్తిగతంగా తనకు తాను హాని చేసుకుంటారు, అలాగే సమాజానికి కూడా హాని చేసే అవకాశం ఉందన్నమాట. సో మరి దీనికి పరిష్కారం ఏంటి? వాటి గురించి మనం చర్చిద్దాం మిత్రులారా. సో మొట్టమొదట మనం అర్థం చేసుకోవాల్సింది, పర్పస్, గోలు, డ్రీము ఇవి కూడా ఒక రకంగా మాయే. ఇది కూడా ఎవరో క్రియేట్ చేసిందే. మనం కొన్ని మల్టీ లెవెల్ మార్కెటింగ్ కానీ లేదంటే చైన్ మార్కెటింగ్ ఆర్గనైజేషన్లు చూస్తే కొంతమంది కమాన్ మీరు డైమండ్ పొజిషన్కి, ప్లాటినం పొజిషన్కి, లేదంటే ఈ పొజిషన్కి రండి, మీరు ట్రై చేయండి, మీకు ఇంత సంపాదన కావాలి, మీకు ఇంత ఆస్తి ఉండాలని వాళ్ళే మీ టార్గెట్ సెట్ చేస్తూ ఉంటారు. మీకు అప్పటిదాకా ఉండదు, మీకు వాళ్ళే కావాలని ఒక లైఫ్ స్టైల్ని క్రియేట్ చేస్తారు. నువ్వు ₹1,00,000 వాచ్ పెట్టుకోవాలనో, లేదనంటే నువ్వు 10 లక్షల రూపాయలు కార్ కాదు ₹1,00,00,000 కార్లో తిరగాలనో, చిన్న 2 BHK అపార్ట్మెంట్లో కాదు నువ్వు విల్లాలో ఉండాలి, గేటెడ్ కమ్యూనిటీలో ఉండాలనో కొందరు టార్గెట్ సెట్ చేస్తుంటారు. అంతెందుకు, రాజకీయ సంస్థలు కూడా ఒక ఐడియాలజీని క్రియేట్ చేసేసి మనం వాళ్ళ వైపు ఉండాలని, వాళ్ళ అడుగులో నడవాలని, వాళ్ళ లక్ష్యాల కోసం మనం పనిచేయాలని వాళ్ళు కొంచెం ప్రయత్నిస్తూ ఉంటారు. సో ఇలాగా రాజకీయ పార్టీలు, అలాగే కొంతమంది సినిమా వాళ్ళు కూడా సినిమాను మనం రక్షించుకోవాలి, సినిమాను మనం కాపాడుకోవాలి అనేసి ఇలాంటి అనేక విషయాలు చెబుతూ ఉంటారు. సో ఓవరాల్గా ఈ విధంగా ఒక ఐడియాలజీని క్రియేట్ చేసి మన మీద రుద్దుతూ ఉంటారు. దాన్నే గోల్గా, దాన్నే మన లైఫ్ పర్పస్గా, దాన్నే మన యొక్క మిషన్గా, విజన్గా వాళ్ళు తీర్చిదిద్దుతూ ఉంటారు. సో ఈ మాయ మనం అర్థం చేసుకోవాలి. సో పొలిటికల్ పార్టీస్ కానీ, సినిమా వాళ్ళు కానీ, లేదంటే కొన్ని సంఘాలు, మత సంఘాలు, కుల సంఘాలు కానీ, లేదంటే కొన్ని NGOs పేరుతో కానీ, ఇప్పుడు కొంతమంది గో గ్రీన్ అని, ఇంకోటని ఒక ఐడియాలజీని తీసుకొస్తారు. అండ్ అలాగే ఈ బిజినెస్లో కానీ, సో వీళ్ళందరూ కూడా గోల్స్ని క్రియేట్ చేస్తున్నారు. ఇప్పుడు హౌ టు ఓవర్కమ్ ఆల్ దీస్ ఫ్యాక్టర్స్ అండ్ లీడ్ అ బెటర్ లైఫ్, లేదంటే వీటన్నిటి ఎలా ఓవర్కమ్ చేయొచ్చు, ఈ మిత్ని లేదంటే ఈ ఇల్యూజన్ని, ఇలాంటి ఒక అపోహల్ని ఏ విధంగా మనం అధిగమించవచ్చు అన్న దాని మీద మనం దృష్టి పెడదాం. నెంబర్ 1, మనం ఒక పనిలో నిమగ్నం అవ్వాలి. చాలామంది చెప్పే మాట ఏంటంటే ఐఎమ్ ప్యాషనెట్ అబౌట్ సో అండ్ సో అని అంటారు. ఆ ప్యాషన్ కూడా డోస్ ఎక్కువైంది అనుకోండి, మళ్ళీ అక్కడ ఎమోషనల్ గేమే వస్తుంది.
అందుకనే ఆసక్తి ఉన్న పనిని చేపట్టండి. ఒక వ్యక్తి క్రికెట్ ఆడడం అంటే ఆసక్తి, ఒక వ్యక్తికి హిస్టరీ గురించి తెలుసుకోవడం అంటే ఆసక్తి, ఒక వ్యక్తికి ఒక నేచర్ గురించి తెలుసుకోవడం అంటే ఆసక్తి, ఒక వ్యక్తికి నాలెడ్జ్ గెయినింగ్ ఈజ్ అన్ ఇంట్రెస్టింగ్ థింగ్. సో ఇలాగా మనకి ఆసక్తి ఉన్న లేదంటే ఇంట్రెస్ట్ ఉన్న, మళ్ళీ చెప్తున్నాను, ప్యాషన్ అనే పదాలు మనలో కొంతమంది వాడతారు. అవును, ప్యాషన్ అనేది ఒక రకంగా హెల్ప్ చేస్తుంది మనకి, దానివల్ల చాలా ఇంటెన్స్గా మనం ప్రయత్నం చేస్తాం. కానీ మళ్ళా ఇదే ఎమోషనల్ రోల్ కోస్టర్లో అటు ఇటు అవుతాం. మాకు పర్వాలేదండి, ఎమోషనల్ రోల్ కోస్టర్లో ఉంటాం మేము, అప్ డౌన్ అయినా పర్వాలేదు అని అనుకుంటే ఒక చిన్న హెచ్చరిక. మన పెద్దవాళ్ళు ఆల్రెడీ సైకోసోమాటిక్ డిజీజ్ గురించి చెప్పి ఉన్నారు. యద్భావం తద్భవతి అని చెప్తున్నారు. సో మైండ్ హ్యాస్ గాట్ ఎ గ్రేట్ ఇంపాక్ట్ ఆన్ అవర్ లైఫ్. ఇప్పుడు మనం ఏదన్నా షాకింగ్ న్యూస్ విన్నప్పుడు వెంటనే మైండ్ జామ్ అయిపోతుంది. లేదా మనల్ని ఎవరైనా సరే హర్ట్ చేయంగానే బాడీలో లోపల ఏదో కడుపులో దేవేసినట్టు లేదా గుండె బరువైనట్టు అనిపిస్తుంది. సో దెర్ ఇస్ ఎ గ్రేట్ కనెక్షన్ బిట్వీన్ ద బాడీ అండ్ ద మైండ్. అందుకనే ఈ రోలర్ కోస్టర్లో ఉన్న లాంటి జీవితాన్ని మనం కోరుకోకూడదు. ది ఇంటెన్స్ ఆర్ సివియర్ ప్రెషర్స్, టెన్షన్స్, స్ట్రెస్, ఇలాంటి జీవితంతో మనం కనుక ఉంటే అది మన ఆరోగ్యమే ప్రభావం చూపిస్తుంది. ఆరోగ్యమే లేకపోతే ఇంకా ఏముండి ఏం లాభం? కొంతమంది దానికి కూడా సిద్ధపడతారు. ఆరోగ్యం, డాక్టర్ ఉన్నారు చూసుకుంటారు, మందులు ఉన్నారు చూసుకుంటారు. ఆరోగ్యం అంటే శక్తి, ఆరోగ్యం అంటే ఉత్సాహం, ఆరోగ్యం అంటే చేయగలిగే ఒక సానుకూలమైన ఆలోచన, పాజిటివ్ థాట్. ఇదే కనుక లేకపోతే మనం ఏమీ చేయలేం. వెరీ సింపుల్. ఒక వ్యక్తికి పక్షవాతం వచ్చింది, పెరాలసిస్ వచ్చింది, ఆ వ్యక్తి దగ్గర చాలా డబ్బు ఉంది. సో తను డ్యాన్స్ వేయాలనుకుంటున్నాడు. ముందర ఒక ఫేమస్ ఫిలిం హీరోయినో వచ్చి డ్యాన్స్ చేస్తున్నారు, వాళ్ళతో పాటు ఈయన కూడా డ్యాన్స్ చేయాలనుకున్నాడు. పాసిబుల్ అవుతుంది? ఓల్డ్ డబ్బు ఉంది కదా, పవర్ ఉంది కదా. అంటే ఇక్కడ ఏంటంటే హెల్త్ ఉంటేనే ఏదైనా చేయగలం. సో అందుకే నెంబర్ 1, పనిలో నిమగ్నం అవ్వండి, కానీ ఓవర్గా అవ్వాల్సిన అవసరం లేదు. ఆసక్తి, ఒక వ్యక్తికి పంట పండించడం అంటే ఇష్టం, వ్యవసాయం చేయడం అంటే ఆసక్తి, చేయనివ్వండి. అంటే ఇక్కడ ఇష్టం అనే దానికి కూడా మనం కొన్ని గీతలు గీయాలి. నాకు ఇదే ఇష్టము, ఇదే చేస్తా అనడం కూడా మళ్ళీ అదొక మిత్, అదొక అపోహని మనం క్రియేట్ చేసుకుంటున్నాం, అదొక మాయ మనం క్రియేట్ చేసుకుంటున్నాం. నేను ఇలాగే ఉంటా, ఇలాగే చేస్తా అనేసి సినిమా డైలాగులు మనం చెప్పాలని ట్రై చేస్తాం. అగైన్ మనం ఈ ఎమోషనల్ రోల్ కోస్టర్లో ఉంటున్నాం. సో మొట్టమొదటిది ఒక పనిలో నిమగ్నం అవ్వడం, శ్రద్ధతో ఏకాగ్రతతో ఆ పని చేసుకుంటుంటే మనకేం గుర్తుకురావు. ఉదాహరణకి మీ ఇంట్లో ఏదైనా ఫంక్షన్ ఉందనుకోండి, పెళ్ళి లేదంటే ఏదైనా ఈవెంట్ ఉందనుకోండి, మీకు ఆ పనులన్నీ బోలెడు ఉంటాయి నెత్తిపోయిన. సో మీరు ఇంకా వేరే గురించి ఏమైనా ఆలోచిస్తారా? ఇంకా వేరే టెన్షన్స్ మీ మైండ్లో ఉంటాయా? కంప్లీట్ మీ డెడికేషన్ అంతా కూడా ఆ పెళ్ళో లేదంటే ఆ ఈవెంటో ఫంక్షన్ చుట్టే ఉంటుంది. ఒక బర్త్డే పార్టీ చేయాలంటే ఎగ్జాక్ట్లీ అలా డెడికేటెడ్గా మనం ఒక పనిలో కనుక నిమగ్నం అవ్వగలిగితే ఈ మైండ్ ఆడే గేమ్ని, ఈ మాయని, ఈ కళ్ళు తాగిన కోతిని లేదా సారా తాగిన కోతిని మనం సరి చేయగలుగుతాం. సో నెంబర్ 1, టేకప్ అ వర్క్. అది జాబ్ అవ్వచ్చు, బిజినెస్ అవ్వచ్చు, సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ అవ్వచ్చు. అయితే ఇందాక మనము గోల్స్ అని డిస్కస్ చేసాం కదా, మరి పెద్ద పెద్ద గోల్స్ పెట్టుకోవచ్చా? నేను ప్రపంచంలో నెంబర్ 1 అవ్వాలి, ఒలింపిక్స్లో గోల్డ్ మెడల్ సాధించాలి, లేదంటే ఇండియాలోనే రిచెస్ట్ పర్సన్ అవ్వాలి, లేదంటే ఫేమస్ ఫిలిం స్టార్ అవ్వాలి, ఇలాంటి గోల్స్ పెట్టుకోవచ్చా? చూడండి, మన నీడ్స్ ఏంటి, మన రెస్పాన్సిబిలిటీస్ ఏంటి, ఫస్ట్ వీటి మీద మనం ఫోకస్ చేయాలి, వీటిని మనం సాటిస్ఫై చేయాలి, వీటిని మనం అందుకోవాలి. దీని తర్వాత కూడా మనం ఆసక్తితో ఒక్కసారి మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి. ఏ రోజైనా మనం చూసిన MS ధోని గారు కానివ్వండి, లేదంటే PV సింధు గారు కానివ్వండి, వాళ్ళు అవును నేను రోజుకి ఇన్ని కోట్లు సంపాదించాలి అందుకే నేను క్రికెట్కి వెళ్తున్నా అని ఆలోచనతో వెళ్ళి ఉంటారా? మీరు బాగా ఇష్టపడే సినిమా తారాలు తీసుకోండి, అల్లు అర్జున్ గారిని తీసుకోండి, లేదంటే హిందీలో ఉండే రణవీర్ సింగ్ గారిని తీసుకోండి. వాళ్ళు ఏమైనా నేను సినిమాల్లోకి వెళ్ళేసి కోట్లు సంపాదించడానికి వెళ్తున్నా అని అనుకున్నారా? డబ్బు వచ్చేస్తుంది వాళ్ళకి ఆటోమేటిక్గా. వాళ్ళ ఆసక్తితో కూడుకున్న పనిని చేపట్టారు. ఆటోమేటిక్గా వాళ్ళకి స్మార్ట్ బ్రెయిన్ ఉండడం, స్వతహాగా వాళ్ళు ఇంటెలిజెన్స్ ఉండడం వల్ల
అండ్ యాక్టింగ్ స్కిల్ ఉండడం వల్ల వారి అదృష్టం కొద్ది కూడా అనుకోవచ్చు. వారి తోటి వాళ్ళకి పెద్ద హిట్స్ రాకపోవడం, వీళ్ళకి పెద్ద సూపర్ హిట్స్ రావడం, వీళ్ళు అలా నెంబర్ 1 నెంబర్ 2 స్టార్స్గా అలా ఉండిపోయారు. సో అందుకనే ఆసక్తి ఉన్న పనిని చేస్తూ పోతే మనస్సునికి మనం ట్రైనింగ్ ఇచ్చినట్టే ఉంటుంది, దాన్ని అదుపులో పెట్టినట్టు ఉంటుంది. అది ఎలాగంటే పెద్ద ఆంబోతుని గొలుసులతో వేసి కట్టినట్టు. ఆంబోతు కనుక గొలుసులతో కట్టకపోతే అది చెలరేగిపోయి ఏది పడితే అది చేస్తుంది. అందుకనే కదా ఎంటీ మైండ్ ఈజ్ ఎ డెవిల్స్ వర్క్షాప్ అన్నట్టు, ఖాళీ బుర్ర దయాల కార్ఖానా అన్నట్టు ఇలా మనం మాట్లాడుతుంటాం. ఇక్కడ ఖాళీ బుర్ర అని అంటే ఏమీ చేయకపోవడం వల్ల, లేదంటే ఏ పనిలో నిమగ్నం అవ్వకపోవడం వల్ల. బట్ కొంతమంది సాధన చేసి మరీ ఎంటీ మైండ్ సాధిస్తారు. అది ఒక డిఫరెంట్. అంటే నో థాట్స్, నో ఎమోషన్స్, నో ఫీలింగ్స్, నో డిస్టర్బెన్సెస్, నో డిస్ట్రాక్షన్స్. వారిలో కొంతమంది యోగి వేమన కానివ్వండి, మహావతార్ బాబాజీ కానివ్వండి, వీళ్ళందరూ ఎందుకు సొసైటీని వదిలిపెట్టేసి వెళ్ళిపోయారు? లేదా బుద్ధుడు కానివ్వండి, మహావీరుడు కానివ్వండి, వీళ్ళంతా ఈ యొక్క మైండ్ని అధిగమించడమే కాదు, అసలు శూన్య స్థితికి వెళ్ళాలి, ఒక నిర్మలమైన స్థితికి వెళ్ళాలి, ఎలాంటి మరక లేని, ఎలాంటి ఒక కలర్ లేని ఒక ప్లేన్ మైండ్ కోసం వాళ్ళు సాధన చేశారు. సో ఇదొక డిఫరెంట్ థింగ్. మొదటిది పనిలో నిమగ్నం అవడం, అలా కాదనిపిస్తే రెండో దారి ఆల్రెడీ మన పూర్వీకులు బోలెడు మంది చూపించున్నారు, అది ఉండొచ్చు. ఇక తర్వాత స్టెప్ ఫ్యామిలీ. ఇక్కడే పెద్ద గేమ్ నడుస్తూ ఉంటుంది. ఫ్యామిలీ కంటే ముందు రిలేషన్షిప్, ప్రేమ. ప్రేమ అనే పేరుతోటి చాలామంది జీవితాలని వేస్ట్ చేసుకుంటున్నారని చెప్పొచ్చు, సింపుల్గా చెప్పాలంటే. మనం కొన్ని సినిమాల్లో చూసి ఉంటాం, అమ్మాయి వెనక అబ్బాయి పడో, అబ్బాయి వెనక అమ్మాయి పడో వాళ్ళ కాలేజ్ లైఫ్ని వేస్ట్ చేయడం, వాళ్ళ కెరియర్ని వేస్ట్ చేసుకోవడం చూస్తూ ఉంటాం. ఇక్కడ మనం ఏంటంటే, నాకు బాగా నచ్చిన అమ్మాయి, నాకు బాగా నచ్చిన అబ్బాయి, వాళ్ళు మాట్లాడితే చాలు, వాళ్ళు నా వైపు చూస్తే చాలు, వాళ్ళు నాతో ఉంటే చాలు, నేను ఎవరెస్ట్ అయినా ఎక్కేస్తాను, నేను ప్రపంచాన్ని జయించేస్తాను అనేసి ఒక ఇమాజినేషన్లోకి, ఒక హాలూజినేషన్లోకి మనం ఎంటర్ అవుతాం. అది వాస్తవం కాదు. ఫీలింగ్స్ ఫేడ్ అవే అనేసి ఒక స్టేట్మెంట్ కూడా ఉన్నది. మారుతూ ఉంటాయి ఫీలింగ్స్. ఎంతో ఇష్టపడి, ఎంతో ప్రేమించి పెళ్లి చేసుకున్న వాళ్ళు కూడా కొన్ని సంవత్సరాల తర్వాత విడిపోవడం జరుగుతుంది. మరి నా ప్రేయసి, నా ప్రియుడు అని మనం ఇంతగా ఆరాటపడుతున్నా, లేదా ఇంతగా వాళ్ళ కోసం తాపత్రయపడుతున్నా, ఇంతగా మనం వారి కోసం తీవ్రమైన ఒక ఆలోచన వారి కోసం చేస్తున్నా, చివరికి ఏం మిగులుతుంది? కొంతమంది జీవితాల్లోంచి వాళ్ళు వెళ్ళిపోతుంటారు. నా స్టూడెంట్ ఒక అబ్బాయి ఒక విషయాన్ని చెబుతూ చాలా బాధపడ్డాడు. సార్, 8 సంవత్సరాలుగా నేను ఒక అమ్మాయితోటి ట్రావెల్ అవుతూ ఉన్నాను. ఆ అమ్మాయి నేను పెళ్లి కూడా చేసుకోవాలనుకున్నాం. కానీ సడన్గా ఈ మధ్య ఆ అమ్మాయి నాతో మాట్లాడడం మానేసింది. కారణం ఏంటని తెలుసుకుంటే, ఆ అమ్మాయి ఇంకో వ్యక్తిని ఇష్టపడుతుంది, ఆ వ్యక్తిని పెళ్లి చేసుకోవాలనుకుంటుంది అని అన్నాడు. ఆ వ్యక్తి ఇప్పుడు నా స్టూడెంట్ అనే అబ్బాయి డిప్రెషన్లో ఉన్నాడు. ఇక్కడ ఒకవేళ అబ్బాయిలనే కాదు, అమ్మాయిల విషయంలో కూడా అది. ఇంకొంతమందికి అబ్బాయిలు మాయమాటలు చెప్పేసి వారిని పెళ్లి చేసుకొని ఇంట్లోంచి పారిపోయిన సందర్భాలు కూడా ఉన్నాయి. సో ఇలాగా అబ్బాయి కానీ అమ్మాయి కానీ ఈ రిలేషన్షిప్ పేరుతోటి వాళ్ళ ఆస్తుల్ని, వాళ్ళ జీవనాన్ని, యంగ్ ఏజ్ని, అలాగే వాళ్ళ లైఫ్ని డిస్టర్బ్ చేసుకుంటున్నారు. అక్కడ ఏదో మాయ. వాళ్ళ నుంచి మెసేజ్ రిప్లై రాకపోతే బాధ, వాళ్ళు మన స్టేటస్ చూడకపోతే బాధ, మన స్టోరీకి లైక్ కొట్టకపోతే బాధ, మన కాల్స్ ఎత్తకపోతే బాధ. సో ఇది అంటే ఏంటి? ఇది పొసెసివ్నెస్సా, లేకుంటే వాళ్ళ పట్ల ఉండే ప్రేమనా, లేకుంటే వాళ్ళ పట్ల మనకు ఉండే ఒక ఇంట్రెస్టా? మనం దీన్ని కాస్త అవేర్నెస్తో, ఎరుకతో ఆలోచించాలి. దీన్నే మనం మాయా అంటున్నాం, ఇల్యూజన్ అంటున్నాం. ఆ వ్యక్తి లేకపోతే మీకు అన్నం తినబుద్ధి కాదా? నిజంగా లాజికల్ మైండ్ ఇక్కడ మనం అప్లై చేయాలి. ఆ వ్యక్తి మిమ్మల్ని చూడకపోతే, మీతో మాట్లాడకపోతే మీరు ఆహారం తినలేరా? మీకు ఆకలి అవ్వదా? ఇదేంటంటే మనం ఎమోషనల్ మైండ్కి ఎక్కువ ప్రయారిటీ ఇచ్చేసి ఎక్కువ ఆహారాన్ని పెంచి పోషిస్తున్నాం. మీ ఇంట్లో 2 పెట్ యానిమల్స్ ఉన్నాయి అనుకుందామండి. చాలామంది రైతులకైతే ఇది బాగా తెలిసే ఉంటుంది. జోడు ఎద్దులు అంటారు, 2 ఎద్దులు అని అంటారు. ఒక ఎద్దు ఇంకో ఎద్దుతో పోరాడుతూ ఉంటుంది, కొట్లాడుతూ ఉంటుంది, ఒకరు కొట్లాడుకుంటూ ఉంటారు.
సో బలంగా ఉండే ఎద్దు బలహీనంగా ఉండే ఎద్దుని డామినేట్ చేస్తూ ఉంటుంది. ఎగ్జాక్ట్లీ మన మైండ్లో కూడా ఈ రెండు ఎద్దులు ఉంటాయి. ఒక ఎద్దు పేరు ఎమోషనల్ మైండ్, ఇంకో ఎద్దు పేరు లాజికల్ మైండ్. దేనైతే మీరు ఎక్కువ పెంచి పోషిస్తారో అది మిగతా దాన్ని డామినేట్ చేస్తుంది. ఇప్పుడు ఎమోషన్ని మీరు ఎక్కువ పెంచి పోషించారు అంటే ఆ యొక్క ఎద్దుకో లేదంటే ఆ యొక్క యానిమల్కో మీరు ఎక్కువ ఫీడింగ్ ఇచ్చారు అంటే, ఉదాహరణకి రిలేషన్షిప్లో కానివ్వండి, లవ్లో కానివ్వండి, పదే పదే ఆ వ్యక్తి గురించి ఆలోచించడం, వారి గురించే తపన పడడం, వారు ఎస్ అంటే చాలు, కేవలం ఒక్కసారి ఎస్ అంటే చాలు, నేను ఈ ప్రపంచాన్ని నేను జయించేస్తా, తీసుకొచ్చి ఆ వ్యక్తి కాళ్ళ దగ్గర పెట్టేస్తా, ఇంకోటో మనం ఇలా భావించడానికి కారణం ఏంటి? మనం ఎమోషనల్ అనే బుల్కి, ఎద్దుకి మనం ఆహారాన్ని పెట్టి పోషిస్తున్నాం, దాన్ని లావ్ చేస్తున్నాం, అది రూమ్ అంతా ఆక్యుపై చేస్తుంది. సో ఈ లాజికల్ అనే మైండ్ లేదా లాజికల్ అనే ఎద్దు బలహీన పడుతుంది, అది నిర్ణయాలు తీసుకోలేకపోతుంది. సో రిలేషన్షిప్లో ఇవి. తర్వాత ఫ్యామిలీలో మా పిల్లవాడు ఈ స్థాయికి వెళ్ళాలి, నా భార్య నా మాట వినాలి, మా భర్తను నేను అడిగిందల్లా ఇప్పించాలి, మాకంటే ఒక గొప్ప ఇల్లు ఉండాలి, పెద్ద ఇల్లు ఉండాలి, సొసైటీలో మాకంటే ఇమేజ్. మెయిన్ ఏంటంటే ఫ్యామిలీలో ఇమేజ్ అనే దాని చుట్టూ మనం తిరుగుతూ ఉంటాం, స్టేటస్ అనే దాని చుట్టూ తిరుగుతూ ఉంటాం. నా గురించి నలుగురు మంచి చెప్పుకోవాలి, మా కుటుంబం గురించి అందరూ బాగా పలానా వెంకటేష్ కుటుంబం చూడు, లేదంటే పలానా రాజేష్ కుటుంబం చూడు అనేసి వాళ్ళు మన గురించి చెప్పుకోవాలనుకుంటాం. కానీ నిజానికి అందరూ లైఫ్లో బిజీగా ఉన్నారండి, ఎవరి గురించి పట్టించుకునే స్థితిలో లేరు. ఏదో ఆ పూటకో లేదా ఆ క్షణమో వాళ్ళు మనల్ని చూసి అదిరిందయ్యా చంద్రం, కొత్త ఇల్లు, కొత్త డ్రెస్సు అనేసి ఇలా చెప్తుండొచ్చేమో కానీ తర్వాత మాత్రం వాళ్ళు మర్చిపోతారు, లేదా మీ పట్ల ఇంకా ఈర్ష్యనో అసూయనో పెంచుకుంటారు. ఒక రకంగా మనమే శత్రువులను తయారు చేసుకుంటూ ఉంటాం. సో ఇమేజ్ అపోహ ఇదేంటంటే వాళ్ళు నా గురించి ఇలా అనుకోవాలి, మా పిల్లవాడిని నేను మంచి స్కూల్లో చదివిస్తా, ఎందుకనంటే పలానా రాకేష్ చూడు వాళ్ళ పిల్లల్ని అసలు కాంప్రమైజ్ కాకుండా చదివించిండు, లేదంటే పలానా నరేష్ చూడు వాళ్ళ ఆవిడకి 5 తులాల బంగారం ఇప్పించిండు, మెల్లో పెద్ద లాంగ్ చైన్ ఇప్పించిండు. సో ఇవన్నీ ఏంటంటే సొసైటీని మైండ్లో మనం క్యారీ చేస్తూ ఎవరినో సాటిస్ఫై చేయడం కోసం ఫాల్స్ ఇమేజ్ మనం క్రియేట్ చేసుకుంటున్నాం, ఒక అబద్ధపు గోడల్ని సృష్టించుకుంటున్నాం, అద్దాల మేడను మనం కట్టుకుంటున్నాం, పేక మేడలు అని అంటారు చూసారా. సో అలా అద్దాల మేడను కట్టుకుంటున్నాం, అది ఎప్పుడైనా సరే పగిలిపోతుంది. ఎప్పుడు పగిలిపోతుంది అంటే మనకి పదార్థం అర్థమైనప్పుడే, రియాలిటీ. అందుకని దీనికి సొల్యూషన్ ఏంటి అని అంటే రియాలిటీ ఆఫ్ లైఫ్ని మేము అర్థం చేసుకోవాలి. నాకు చాలామంది పేరెంట్స్ ఫోన్ చేసి మా పిల్లవాడు చదవట్లేదండి, మొద్దయ్యాడండి, రాణించట్లేదండి, వాడు ఏమైపోతాడని బాధ ఉందండి, మార్క్స్ ఎలాగైనా తెచ్చుకోవాలండి. ఒకటి గుర్తుపెట్టుకోండి, అందరూ మార్క్స్లో టాప్ గ్రేడ్ రావాలంటే ఎట్లా? రాలేరు కదా. కొందరు ప్రాక్టికల్గా నేర్చుకుంటారు, కొందరు థియరిటికల్గా నేర్చుకుంటారు, కొందరు ఆర్ట్స్లో బాగా రాణిస్తారు, కొందరు సైన్స్లో బాగా రాణిస్తారు, కొందరు స్పోర్ట్స్లో బాగా రాణిస్తారు. సో ఒక్కొక్కరు ఒకటి ఉంటుంది. బట్ పేరెంట్ ఎలా ఉంటారు, నా పిల్లవాడు అంటేనే, నా బ్రాండ్ అంటేనే నా పిల్లవాడు హైయెస్ట్ సక్సెస్ రేట్ ఉండాలి. ఒక ఫ్యామిలీ గురించి చెప్తాను. ఆయనకి 2 మగపిల్లలు, ఆయన పొలిటికల్ పార్టీలో ఉన్నాడు, వ్యవసాయ కుటుంబం, కాస్త వ్యాపారం కూడా చేస్తాడు. ఆయన 10 ఏళ్ళ నుంచి మానసిక క్షోభతో బాధపడుతున్నాడు. కారణం వ్యాపారం నష్టం కాదు, పంట నష్టం కాదు, వాళ్ళ ఇల్లుని హైడ్రా వచ్చి కూల్ చేయలేదు, ఇంకోటి చేయలేదు. కారణం తన 2 పిల్లలు తాను కోరుకున్న విధంగా మల్టీనేషనల్ కంపెనీలో పనిచేయట్లేదు. తినెప్పుడు కూడా వేరే వాళ్ళని చూస్తూ నా పిల్లలు కూడా ఇన్ఫోసిస్లో, విప్రోలో, మైక్రోసాఫ్ట్లో, టెస్లాలో ఇలాంటి కంపెనీస్లో పనిచేయాలి అనేసి ఎప్పుడూ ఊహిస్తుండేవాడు. కానీ 10 సంవత్సరాల నుంచి ఆ పిల్లలకి అనేక కోచింగ్లు ఇప్పించిన, కాలేజీలు మార్పించిన, లక్షలు పెట్టిన, హాస్టల్కి అనేక డబ్బు కట్టిన ఆ పిల్లలు ఇతను కోరుకున్న విధంగా జాబ్ సాధించలేకపోయారు. ఇప్పుడు ఆ వ్యక్తి నాకు కూడా ఫోన్ చేసి అడుగుతుంటాడు, నేను అసలు ఉండలేకపోతున్నా, నా మనసు ఒప్పుకోవట్లేదు, నా పిల్లలు అసమర్థులని లేదా నా పిల్లలు ఫెయిల్యూర్స్ అన్న విషయాన్ని నేను నలుగురిలో చెప్పుకోలేకపోతున్నాను, తలెత్తుకొని తిరగలేకపోతున్నాను నేను. సో దీస్ ఆర్ ఆల్ ఫాల్స్ ప్రెస్టేజ్, ఫాల్స్ ఇమేజ్ ఒకటి క్రియేట్ చేసుకుంటాం. అండ్ ఫ్యామిలీలో కూడా ఏంటంటే నా భార్య, నా భర్త, నా కొడుకు, నా పిల్లలు, నా తల్లిదండ్రులు, నా అన్నదమ్ములు అనేసి మనం ఏంటంటే మన ఎనర్జీని అంతా కొంతమంది మీదే కేంద్రీకరిస్తాం. పర్సన్ సెంటర్డ్ లవ్. మనం ఏంటంటే ఉన్న ఎనర్జీని అంతా కూడా ఒక వ్యక్తి దగ్గర కేంద్రీకరించి వాళ్ళకి మంచి బట్టలు ఇప్పించడం, వాళ్ళకి మంచి లైఫ్ ఇప్పించడం. ఉదాహరణకి తల్లిదండ్రులు, ఇండియన్ పేరెంట్స్ ఏంటంటే వాళ్ళ పిల్లలు ఏమడిగితే అది ఇప్పించాలి.
సైకిల్ అడిగితే వెంటనే, కార్ అడిగితే వెంటనే. మా చుట్టాలు ఒక అతను ఇలాగే కార్ అడిగింది కదా అని అబ్బాయి బీటెక్ చేస్తుండు అంతే, 20 లక్షల రూపాయలు కారు పెట్టి ఇప్పించండు. హైదరాబాద్లో మణికొండ నుంచి బంజారాహిల్స్ వెళ్ళడానికి కారు అవసరమా అండి? టైంకి వెళ్ళాలంటే కాలేజ్ బస్సులు ఉంటాయి కదా, లేకుంటే బైక్లో కూడా వెళ్ళొచ్చు కదా. బీటెక్ ఫస్ట్ ఇయర్ చదువుతున్న అబ్బాయికి 20 లక్షల రూపాయల కారు అవసరమా? మీరే ఆలోచించండి. సో పిల్లవాడు ఏది అడిగితే అది తల్లిదండ్రులు ఇవాళ కాంప్రమైజ్ అవ్వ, తగ్గేదేలే పిల్లల్ని చూసుకునే దాంట్లో. మా పిల్లవాడి పెళ్ళి కూడా నేను 2 లక్షలు కాదు, 5 లక్షలు కాదు, 30 లక్షల బడ్జెట్. సో ఈ విధంగా పేరెంట్స్ అనేవాళ్ళు ఒక పర్సన్ సెంటర్డ్గా, అంటే కిడ్స్ సెంటర్డ్గా వాళ్ళ లవ్నంతా వాళ్ళ మీదే కేంద్రీకరించడం. అలాగే భర్త కూడా మొత్తం నా భార్య నా మాట వినాలి, నా భార్య నా కంట్రోల్లో ఉండాలి, భార్య కూడా ఆ విధంగానే. అండ్ పేరెంట్స్ నా కోసం చాలా కష్టపడ్డారు కాబట్టి నేను మిగతా లైఫ్ అంతా కూడా పేరెంట్స్ కోసమే చేయాలి అన్నట్టు. ఈ గీత మనం దాటాలండి. సో ఈ గీత మనం దాటాలండి. ఏది? వీళ్ళే నా ఫ్యామిలీ, వీళ్ళ కోసమే నేను పని చేయాలి, వీళ్ళ కోసమే నా జీవితం గడపాలి. ఎన్ని సాక్రిఫైస్ చేస్తున్నారు పేరెంట్స్, మొత్తం జీవితాన్ని ఇచ్చేస్తున్నారు. హెల్త్ని వాళ్ళు స్పాయిల్ చేసుకుంటున్నారు, వాళ్ళ కోరికల్ని హోల్డ్ చేసుకుంటున్నారు. నాకు తెలిసిన ఫ్యామిలీ అప్పులు చేసి మరి పిల్లల్ని చదివిస్తున్నారు. అలాంటి స్థితికి ఏంటికి వడ్డీలు, విపరీతమైన వడ్డీలు కడుతూ, ఏంటిదంతా ఒక మాయ, ఒక తెలియని ఒక ఫ్యామిలీ మాయలోకి మనం పడ్డాం. సో ఎవరికి వాళ్ళు ఒక గీత గీసుకొని ఒక లిమిట్స్, మనము స్థలాలకి పొలాలకి హద్దులు గీసుకుంటాం. అలాగే మన రిలేషన్షిప్లో కూడా కొన్ని హద్దులు ఉండాలి. మీ జీవితం కోసం మీరు సమయం కొంత కేటాయించాలి, మీ ఫ్యామిలీ కోసం కొంత కేటాయించాలి, మీ రిలేషన్షిప్ కోసం కొంత కేటాయించాలి. అంతేగాని మొత్తం వాళ్ళంతా మీ లైఫ్లో పెట్టుకోకూడదు. ఇక చివరిగా హెల్త్ ఈజ్ వెల్త్. సో హెల్తీ బాడీని మెయింటైన్ చేయండి, ఆటోమేటిక్గా హెల్తీ మైండ్కి దారితీస్తుంది. అనారోగ్యంతో కూడుకున్న శరీరం అనారోగ్యకరమైన మనసుకు దారితీస్తుంది, అనారోగ్యకరమైన మనసు అనారోగ్యకరమైన జీవితాన్ని ఇస్తుంది. సో మిత్రులారా, ఈరోజు మనం హ్యాపీనెస్ ఈజ్ అనే మిత్ గురించి అనేక విషయాలు తెలుసుకున్నాం. సో ఈ వీడియో మీకు నచ్చిందని, వీటి గురించి అనేక విషయాలు మీకు అర్థమయ్యాయని భావిస్తున్నాను. సో ధ్యాన యువ కార్యక్రమాన్ని వీక్షించినందుకు మీ అందరికీ ధన్యవాదాలు. నమస్తే.